హాయ్ అండి. వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్. ఈ పండక్కి ఎంతో సింపుల్‌గా చేతి చెక్కలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక పావు కప్పు పెసరపప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక అర కేజీ దాకా పొడి బియ్యపు పిండిని వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఒక స్పూన్, అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు, 2 స్పూన్లు దాకా వెన్నపూసను వేసుకొని కలుపుకోవాలి. ఈ వెన్నపూస ప్లేస్‌లో కొద్దిగా నూనెని వేడి చేసుకొని అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని బాగా అంతా ఒకసారి ఇలా ముద్దలాగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత ఇప్పుడు కొంచెం కొంచెం మామూలు నీళ్లు వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఒకేసారి నీళ్లు మొత్తం వేయకూడదు. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి. నీళ్లు కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా పిండి ముద్దలాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. అలాగే స్టవ్ మీద ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఈలోపు మనం చేత్తోనే మనం తీసుకున్న పిండి ముద్దలో నుంచి కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా చేత్తోనే చెక్కలను వత్తుకోవాలి. పైన వీడియోలో చూపిస్తున్న విధంగా చెక్కలను వత్తుకోవాలి. ఈ చెక్కలను ఒత్తేటప్పుడు చేతికి కొద్దిగా నూనె రాసుకొని ఒత్తుకోవాలి. లేకపోతే చేతికి అంటుకుంటుంది. ఈ విధంగా అన్నీ ఒత్తుకున్న తరువాత వేడి నూనెలో ఒక్కొక్కటిగా ఈ చెక్కలను వేసుకోవాలి. ఇలా నిదానంగా ఒక్కొక్క చెక్కను వేసుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో స్టవ్ పెట్టుకొని వేయించుకోవాలి. ఈ చెక్కలను 2 వైపులా ఎర్రగా కాగేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. కొంచెం ఈ చెక్కలు వేగడానికి టైం అనేది ఎక్కువగానే పడుతుంది. ఇలా వేగిన తరువాత చెక్కలను బాండీలో నుంచి తీసుకోవడమే. ఇలా మిగిలిన చెక్కలను అన్నీ వేసుకొని వేయించుకోవాలి. చాలా సింపుల్‌గా ఈ చెక్కలను ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.